సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాభక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఈ నెల 30వ తేదీలోపు నువ్వు ఈ వీడియోని చూస్తున్నావు అనంటే సాక్షాత్తు నన్ను చూస్తున్నట్టే అనుకో తల్లి. నీ కళ్ళ ముందు ఎన్నో రకాల అద్భుతాలని నేను చూపించబోతున్నాను. నా మీద నమ్మకం ఉంటే ఒక్కసారి ఈ వీడియోను పూర్తిగా విను అని చెప్పి బాబా మనకి ఒక గొప్ప సందేశాన్ని పంపిస్తున్నారండి. ఎందువల్ల అనంటే ఈ నెల 30వ తారీఖు అంటే ఇది డిసెంబర్ నెల అండి, 2025వ సంవత్సరం ఆఖరి నెల అండి. ఆఖరి నెలలో అయినా సరే ఈ సంవత్సరంలో మనకి ఇంతవరకు కూడా మనం అనుకున్నది జరగలేదు అని బాధపడే వాళ్ళందరికీ కూడా బాబా మనకి ఈ నెల ఆఖరిలో కూడా మంచి మంచి అద్భుతాలు చూపించడానికి అవకాశం అనేది ఉంటుంది అనడానికి బాబా మనకి ఈ మెసేజ్ పంపిస్తున్నారండి. ఇంకా ఈ వీడియోలో బాబా ఏం చెప్పబోతున్నారనేది పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనం ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం, ఈ నెల కొత్తగా ఒక కొత్త నెలలోకి అడుగుపెట్టినా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నా కూడా మనం అనుకుంటూ ఉంటాం, ఈ సంవత్సరమైనా మనకి చాలా బాగుంటుంది, ఈ నెలలో అయినా సరే మన కోరికలు తీరుతాయని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఇంతవరకు కూడా మనకి మంచి జరగలేదు అక్క, నేను అనుకున్న కోరిక తీరలేదు, బాబా చెబుతున్నారు జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాను అనే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరి నమ్మకాలని ఎప్పుడు కూడా బాబా ఒమ్ము చేయరండి. అంటే ఊరికే పోదనమాట. మన నమ్మకం అనేది ఊరికే పోదు. మనం చేసే పూజల వల్ల పుణ్యం అనేది మనకి రావడం ఎంత నిజమో అలాగే మనం పెట్టుకున్న నమ్మకం కూడా మనల్ని కాపాడుతుందండి. ఎప్పటికీ కూడా మనం అనుకుంటున్నాం, అయ్యో అక్క నేను నమ్మకంగానే ఉన్నాను, నాకు జరగట్లేదని నిరాశ పడకండి. 100 రెట్ల మనకి పుణ్యంతో సమానం అండి మనం పెట్టుకున్న నమ్మకం అనేది. అలాగే అలాంటి ఒక నమ్మకంతో ఉన్న ఒక భక్తురాలికి బాబా చూపించిన ఒక అద్భుతం అండి. బాబా చూపించే అద్భుతాలకి అంతం అనేదే లేదు. రోజు రోజుకి అద్భుతాలు పెరిగిపోతూ ఉన్నాయండి. బాబా చేసే అద్భుతాలు ఒక్కొక్కరికి మనకి కర్మఫలాలను బట్టి కొంచెం ముందు వెనక అవుతుందే కానీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో బాబా అద్భుతాలను చూపించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మనం గమనించగలిగితే చాలు. ఇంకా ఈ భక్తురాలికి ఏం జరిగింది అనేది తెలుసుకుందామండి. నిజంగా ఎప్పుడు కూడా సంవత్సరం అంతా ఇన్ని నెలల నుంచి జరగట్లేదే, ఈ నెలలో అయినా సరే మనకి ఏం జరగబోతుందిలే అని మనం అనుకుంటాం. సరే ఇంకెలాగో కొత్త సంవత్సరానికి వచ్చేసాం కదా, ఇంకొన్ని రోజులు అయితే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం, 26వ సంవత్సరంలో అయినా సరే కొత్త సంవత్సరంలో మనకి మంచి జరుగుతుందేమో అని అనుకుంటూ ఉంటామండి. అలాగా కొత్త సంవత్సరం దాకా నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు తల్లి. కొత్త సంవత్సరంలో చూపించబోయే అద్భుతాలు నేను చూపిస్తాను. నువ్వు నిరాశ పడకూడదు. ఈ నెలలో నీకు జరగాలి, ఈ సంవత్సరంలో జరగాల్సిన అద్భుతాన్ని నీకు చూపిస్తాను అని అంటూ బాబా తనకి ఒక అద్భుతాన్ని చేసి చూపించారండి. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి తను పెట్టుకున్న ఒక నమ్మకం, అంటే నమ్మకం దేని మీద అండి, తనకి ఒక కోరిక అనేది ఉందండి, ఒక గోల్ అనేది ఉందన్నమాట. అది తను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉందండి. తనకి అది ప్రయత్నిస్తూ ఈ నెలలో అయినా సరే మన సక్సెస్ అవుతుంది, ఈ నెలలో అయినా సరే నా గోల్ అనేది నేను సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, అది సాధించడానికి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, అసలు జరగదేమో అని ఒక నిరాశకి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఈ భక్తురాలండి ప్రతి నిమిషము కూడా, అంటే ఈ సంవత్సరంలోపు ఆ వర్క్ని కంప్లీట్ చేయాలి. తనకి పెట్టుకున్న 5 సంవత్సరాల టైం అండి. తనకి ఈ 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ వేసుకున్నారనమాట. ఈ 5 సంవత్సరాల లోపు తనకు ఒక బిజినెస్ ఆఫర్ అండి అది. అంటే వాళ్ళు ఇంట్లోనే చేసి ప్యాకింగ్ సెక్షన్ కానివ్వండి, లేదంటే కనుక వాళ్ళు చేసే కొంత వర్క్ని బట్టి వాళ్ళు ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారనమాట. తనకి 5 ఇయర్స్ టైం ఇచ్చారంట. టైం ఇచ్చినప్పుడు అక్క నాకు 4 ఇయర్స్ అయిపోయింది, ఇది లాస్ట్ సంవత్సరం, ఇది ఈ సంవత్సరంలో మాత్రం నాకు సక్సెస్ ఇవ్వకపోతే నేను చేసే బిజినెస్లో వాళ్ళు ఆ కాంట్రాక్ట్నే క్యాన్సిల్ చేస్తారక్క నాకు అని చెప్పి తను బాధపడుతూ ఉందండి. బాధపడుతూ ఉన్న సమయంలో ఇలా మన ఛానల్ ద్వారా తను తెలుసుకొని, అక్క నేను సాయి దివ్య పూజ ఎలా చేయాలో నాకు తెలియదు, నిజంగా మీరు చెబుతూ ఉన్నారు సాయి దివ్య పూజ చేయమని, అలాగే నేను ఎలా చేయాలో తెలియక, నాకు చెప్పేవాళ్ళు లేక నేను అది నిర్లక్ష్యం చేశానక్క, నాకు తెలియక నేను బాబా మీద నమ్మకంతో బాబాని కోరుకునేదాన్ని, గుడికి వెళుతూ ఉండేదాన్ని, దున్నిలో పూజలు చేస్తూ ఉండేదాన్ని, అంతేగాని నాకు సాయి దివ్య పూజ గురించి తెలీదు, మీరు మీ వీడియోస్లో తెలియచేశారు, అలాగే మాకు PDF మెయిల్ ద్వారా కూడా పంపించారక్క, తను మెయిల్ పెట్టమని పంపించారండి సాయి దివ్య పూజ PDF ఫైల్ని.
మీకు కూడా కావాలని అనుకున్న వాళ్ళు నా మెయిల్ ఐడి ఇస్తానండి, నేను డిస్క్రిప్షన్లో ఆ మెయిల్ ఐడికి మీరు కూడా సెండ్ చేశారు అని అంటే సాయి దివ్య పూజ పుస్తకం అనేది మనకు ఆన్లైన్లో దొరకదు. మనం పీడిఎఫ్గా అంటే ప్రింట్అవుట్ తీసుకోవాలన్నమాట. పీడిఎఫ్ అయితే వస్తుంది, మామూలుగా మనకి వస్తుంది. అది మనం ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవడానికి చేసుకోవడానికి విడిగా ఈజీగా ఉండాలి అని అంటే ప్రింట్అవుట్ తీసుకుంటే బెస్ట్. అలాంటిది ఒక బుక్, ఒక పీడిఎఫ్ అనేది నేను పంపిస్తాను, అది మీరు ప్రింట్ తీసుకొని చదువుకోండి. అలాగా అందులో ఎన్నో రకాల అద్భుతాలండి, నిజంగా బాబా చేసే అద్భుతాలు అందులో ఉన్నాయి. చూస్తే ఒక్కొక్కటి కూడా మనం ఇది ఇలా కూడా జరుగుతుందా, బాబా మన జీవితాన్ని ఇలా కూడా మారుస్తారా అని మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనమాట. అలాగే తనకి 5 ఏళ్ల కాంట్రాక్ట్ అనేది ఆ ఒక్క క్షణంలో మాయమైపోతుందేమో. బాబా ఈరోజు జరుగుతుంది, రేపు జరుగుతుంది, అయ్యో డిసెంబర్ నెల కూడా వచ్చేసింది బాబా, 15 రోజులు అయిపోయింది, నాకు ఇంకెప్పుడు బాబా జరుగుతుంది అని అనుకున్న వాళ్ళకి 30వ తారీఖు లోపండి, ఇది డిసెంబర్ మనకి 31వ తేదీ వరకు ఉంది. అయినా సరే 30 అంటే 3 అనే సంఖ్యకి నిజంగా చాలా శక్తి ఉందండి. ఆ ముమ్మూర్తులని, ఆ త్రిమూర్తులని సూచించే ఒక నెంబర్ అండి 3 అనేది. అందువల్ల ఈ 30వ తారీఖు లోపు తనకి ఒక అద్భుతం జరగబోతుందని బాబా కలలో కనిపించే చెప్పారండి. ఎందువల్ల తను సాయి దివ్య పూజ కూడా చేసుకుందండి, 3 వారాలు చేసింది. తనకి 4వ వారంలోనే బాబా అద్భుతాన్ని చూపించారు. ఒక గొప్ప సక్సెస్ అండి. ఏదైతే కనుక తను సొంతంగా ఒక ప్రాజెక్ట్ తీసుకొని చేసిందో అది మంచి వైరల్ అయ్యి చాలా పెద్ద రీచ్ అవ్వడం అనేది జరిగింది. ఒక మంచి సక్సెస్ని ఇవ్వడం కూడా జరిగింది. ఆ కంపెనీ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి మంచి బోనస్ ఇవ్వటం, వాళ్ళు చేసిన వర్క్కి తను అనుకున్న దానికంటే డబల్ రావడం వల్ల వాళ్ళ వర్క్ అనేది కన్ఫర్మ్ చేశారండి. ఇంకా కంటిన్యూస్గా వాళ్ళ కంపెనీలో వీళ్ళు 5 years పాటు కంటిన్యూస్గా మళ్ళీ రాబోయే సంవత్సరం అంతా కూడా అన్ని రోజులు కూడా వాళ్ళే ఉండాలి అని, అంత గొప్ప కాంట్రాక్ట్ అండి అది. అలాంటి అద్భుతాలని బాబా ఆఖరి నిమిషంలో కూడా మనకి జరిపిస్తారండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా ధైర్యపడకండి. ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో మనకి తెలియదు, అయ్యో ఈ సంవత్సరం అయిపోయింది, నెల అయిపోయింది, ఏం జరగలేదని నిరాశపడకండి. బాబా ఖచ్చితంగా అద్భుతాలను చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనల్ని కొంచెం పరీక్ష పెడుతున్నారు. ఏది కూడా మనం అనుకున్న వెంటనే జరిగిపోతే దానికి తగిన విలువ అనేది ఉండదండి, వాల్యూ అనేది ఉండదు. కాబట్టి బాబా కొంచెం కఠినంగా మనల్ని పరీక్ష పెట్టినా సరే ఇచ్చే అద్భుతం చూసిన వెంటనే, ఆయన చూపించే అద్భుతాలు చూసిన వెంటనే ఆ కష్టాలన్నీ కూడా మర్చిపోతామండి. ఆ తగిన వస్తువుకి, మనకి దక్కిన వస్తువుకి, ఆ విషయానికి ఎంత మర్యాద ఇవ్వాలి, ఎలా చూసుకోవాలి, ఒక ప్రీషియస్గా అంటే ఒక మన లైఫ్లో ఒక గొప్ప విషయంగా మనం భావిస్తూ దాన్ని చాలా చక్కగా గమనించుకుంటూ ఉంటామండి. అలాంటి ఒక ప్రేమ అనేది మనం చేసే పని మీద కలగాలి అని బాబా మన పరీక్ష పెడతారే కానీ ఆయన ఎప్పటికీ కూడా చేయవదలరండి. అలాగే మీరందరూ ఏ విషయం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఈ నెల 30వ తారీఖు లోపు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.